ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్లను కలిపేలా స్కైవేలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 51 ఎంఎంటీఎస్ స్టేషన్లలో 21 మాత్రమే బస్టాప్లకు కూతవేటు దూరంలో ఉన్నాయి. మిగతావన్నీ దూరంగా ఉండడంతో ప్రయాణికులు వాటిని వినియోగించలేకపోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని పలు ఎంఎంటీఎస్ల దగ్గర బస్టాండ్లు లేకపోవడంతో కూడా ప్రయాణికులు వాటిని వినియోగించుకోవడం లేదు. అంతేకాదు దగ్గరలోని బస్టాండ్కి వెళ్ళాలంటే కూడా చాలా దూరం వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని అయితే అధికారులు దీన్ని తీర్చేందుకైతే పూనుకున్నారు. నగరంలోని ఎంఎంటీఎస్ సేవలతో కూడా ఆర్టీసీ మెట్రో సేవలను అనుసంధానం చేసేందుకైతే ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు అలాగే బస్ స్టాపులతో అనుసంధానం చేసేందుకైతే పలు ప్రాంతాల్లో స్కై వాక్లను నిర్మించేందుకైతే చర్యలు తీసుకొని ఉంది ప్రభుత్వం. అయితే మెట్రో స్టేషన్ నుంచి కూడా ఎంఎంటీఎస్ స్టేషన్లోకి చేరుకునేలా వీటినైతే ఏర్పాటు చేయనున్నారు అధికారులు. మరోవైపు ఎంఎంటీఎస్ స్టేషన్ల సమీపంలో కూడా బస్టాండ్లను అయితే తరలించనున్నారు. ఈ మేరకైతే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోని యునైటెడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. సికింద్రాబాద్ నార్త్, సౌత్, బేగంపేట, అలాగే నాంపల్లి, భరత్ నగర్, మల్లక్పేట్, ఖైరతాబాద్ లాంటి చోట్లే అయితే ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్లు కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఒకటి అరచోట తప్ప కొన్ని స్టేషన్లు అయితే స్కై వాకులు కూడా లేని సిచ్యువేషన్ ఉంది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంఎంటీఎస్ సమీప బస్టాండ్ కూడా అనుసంధానం చేసేలా త్వరలో స్కైవేని అయితే నిర్మించనున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా 51 ఎంఎంటీఎస్ స్టేషన్లు కూడా 21 మాత్రమే బస్టాండ్లకు కూతవేటు దూరంలో ఉన్నాయి. మిగతావన్నీ కూడా దూరంగా ఉండడంతో ప్రయాణికులు వినియోగించుకోవడం లేదు. బస్టాండ్లను ఎంఎంటీఎస్ స్టేషన్లకు కూడా దగ్గరగా మార్చినట్లయితే కూడా ప్రయాణికులు సులువుగా స్టేషన్లోకి చేరుకునేలా రోడ్డు అలాగే స్కై వాక్ నిర్మాణాన్ని చేపట్టాలని కూడా నిర్ణయించారు అధికారులంతా కూడా. అంటే బస్టాండ్లో స్టేషన్ల దగ్గరకు తరలించలేని పరిస్థితి ఉన్నట్లయితే కూడా ప్రయాణికులు తరలించేందుకు ఎక్కువ రుసుముతో కూడా ప్రయాణం సాగించే బ్యాటరీ వెహికల్స్ను అయితే ఏర్పాటు చేయాలని కూడా యోచన ఉందని కూడా అధికారులు అయితే చెబుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా చాలా చోట్ల కూడా ఎంఎంటీఎస్ దగ్గరికి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి దగ్గరలోని బస్టాండ్కి వెళ్ళాలన్నా కూడా చాలా వరకు ప్రైవేట్ వాహనాలు అయితే యూజ్ చేస్తున్నారు. లేదంటే ఆటో, బైక్ లాంటి బుక్ చేసుకొని కూడా ప్రయాణికులంతా కూడా దూరంగా ఉన్న బస్టాండ్ దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. ఇది కాస్త ఇబ్బందికరమైన విషయం అని కూడా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ప్రభుత్వం అయితే ఈ ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇది ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ప్రయాణికులు అంతా కూడా దగ్గరలోని బస్టాండ్లకు చేరేందుకైతే సులువుగా అవుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.